హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ప్యారలల్ రో సిట్టింగ్ అరేంజ్మెంట్ చూద్దాం. ఒక క్వశ్చన్, ఓకేనా? మీరు చూసినట్లయితే ఈ క్వశ్చన్ మనకు ఇవ్వడమే ఇంత లెంత్ లెక్క అనిపిస్తుంది, కానీ అందులో సగానికి సగం మొత్తం ఇన్స్ట్రక్షన్సే ఉంటాయి, ఓకేనా? ప్యారలల్ రో అన్నప్పుడు అంతగానం చూసి అసలు మనం టెన్షన్ పడద్దు, ఓకేనా? అది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. క్వశ్చన్ 4 లైన్స్ 3 లైన్స్ ఉంటుంది, మీరు కూడా చూడండి, ఓకే? ఈ 10 మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే 10 persons are sitting in a 2 parallel rows containing 5 persons in each row in such a way that there is an equal distance between the adjacent persons. అంటే ఏంటంటే మనకు ఇప్పుడు ప్యారలల్ రోస్ అని అంటే ఫస్ట్ మనం ఇట్లా 2 rows వేసుకోవాలి, ఓకేనా? వేసుకొని ఇందులో 5 persons అందులో 5 persons అన్నారు, ఓకేనా? ఈ రోలో 5 persons ఆ రోలో 5 persons. సో మళ్ళీ ఇట్లా సేమ్ ఈక్వల్గా ఇట్లా ఆపోజిట్గా ఉండాలి, ఓకేనా? ఇట్లా ఒక మనం 2 పాసిబిలిటీస్ వేసుకుందాం. ఇది ఒకటి, ఇది 2, ఓకేనా? మళ్ళీ ఏంటిదంటే మనకు ఈ కింది వాళ్ళు అనేది మనకు నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్టు, ఓకేనా? ఈ కింది లైన్ అనేది మనకు నార్త్ డైరెక్షన్ ఫేస్ చేస్తే ఏంటిదంటే మనకు ఎటు రైట్ ఉంటే అటే, ఎటు లెఫ్ట్ ఉంటే అటు లెఫ్ట్, ఓకేనా? కింది రోకి, ఓకేనా? ఎందుకంటే అది నార్త్ డైరెక్షన్ని ఫేస్ చేస్తుంది. ఈ పైన లైన్ ఏంటంటే మనకు కింద డైరెక్షన్ ఫేస్ చేస్తుంది అన్నట్టు, కింద ఆపోజిట్ సౌత్కు డైరెక్షన్ ఫేస్ చేస్తుంది ఇది కింది లైన్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇటు సైడ్ లెఫ్ట్, ఇటు సైడ్ రైట్, ఆపోజిట్ డైరెక్షన్స్ అంతే, ఓకేనా? కింది లైన్కి ఏమో రైట్, మనకి ఎటు రైట్ ఉంటే అటే రైట్, ఇటు సైడ్ లెఫ్ట్. పైన రోకేమో ఇటు సైడ్ లెఫ్ట్ పెట్టుకోండి, ఇటు సైడ్ రైట్ పెట్టుకోండి, ఓకేనా? ఈ కింద కూడా సేమ్, ఈ సెకండ్ కేసు అన్నట్టు. ఇలా పాసిబిలిటీ కాకపోతే ఈ పాసిబిలిటీ వద్దాం, ఓకే? అంతే, ఇంకేమన్నాడు మనకు? ఓన్లీ పైన 5-6 లైన్స్ మొత్తం ఇదే ఇన్స్ట్రక్షన్స్, ఓకేనా? కింది లైన్ అందులో 5 మెంబర్స్, ఇలా 5 మెంబర్స్, ఇది నార్త్ డైరెక్షన్స్, అదే సౌత్ డైరెక్షన్స్ అని ఇస్తాడు, అంతే. చూడండి, ఇన్ ఏ ఫస్ట్ రో ABCDE అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్. మనకు నార్త్ ఎవరు ఫేస్ చేస్తున్నారు? కింది లైన్ నార్త్. సో అందులో ఎవరెవరు ఉంటారట అంటే ABCDE, ఓకేనా? all are facing north direction. In the second row PQRST are seated, all of them are facing south. మనకు నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? PQRST వీళ్ళు సౌత్ ఫేస్ చేస్తారని ఇచ్చిండు. దేర్ ఫోర్ ఇన్ ద గివెన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈచ్ మెంబర్ సిటెడ్ ఇన్ ఏ రో ఫేసెస్ అనదర్ మెంబర్ ఆఫ్ ద అదర్ రో, ఓకేనా? ఇది అన్నట్టు ఫేస్ చేస్తారు అని చెప్పిండు, అంతే, ఓకేనా? ఈ ప్యారలల్ రో బేస్డ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అన్నట్టుతో 2 లైన్స్ వేసుకోండి. ఇటు సైడ్ రైట్ లెఫ్ట్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా వేసుకొని మనకి ఇస్తాడు 5, అందులో 5 మెంబర్స్ ఇందులో 5 మెంబర్స్ ఇస్తాడు, వేసుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ రెడీ చేద్దాం. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిండు? ఫస్ట్ ఏమి ఇచ్చిండు? ఈ సీట్స్ సెకండ్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. ఎక్స్ట్రీమ్ ఎండ్ నుండి సెకండ్ ఈ, అది లెఫ్ట్ ఎండో రైట్ ఎండో చెప్పలేదు, సో మనం అటు ఒకటి ఇటు ఒకటి వేసుకుందాం, ఓకేనా? లెఫ్ట్ ఎండ్ నుండి, ఓకే. ఫస్ట్ ఇక్కడ మనకు ఈ అనేది ఏ రోలో రావాలి? కింది రోలో రావాలి. కింది రోలో మనకి ఏమన్నాడు? సెకండ్ అన్నాడు. సో మనం ఫస్ట్ చూద్దాం, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఎవరు? ఈ అన్నాడు, ఈ. ఇది మనం లెఫ్ట్ ఎండ్ నుండి వేసుకుందాం, ఇదేమో మనం రైట్ ఎండ్ నుండి ఒకటి వేసుకుందాం, ఓకేనా? వేసుకున్నాక ఇంకేమన్నాడు? P ఫేసెస్ ద వన్ హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. ఈ నుండి సెకండ్ రైట్ ఎవరైతారో వాళ్ళను పైన P ఫేస్ చేస్తారు అని అన్నాడు. ఈ నుండి సెకండ్ రైట్, మనకు రైట్ ఎటు? ఇటు సైడ్ 1 2 ఈ సెకండ్ అయినను P ఫేస్ చేస్తాడంట, ఓకేనా? నెక్స్ట్ ఇటు చూద్దాం. ఈ నుండి సెకండ్ రైట్, అసలు మనకు సెకండ్ రైట్ ఉందా? ఓన్లీ 1 ఉంది ఇక్కడ, అవునా? ఓన్లీ 1 ఉంది, సెకండ్ అసలు ఛాన్స్ లేదు. సో అసలు ఇది రైట్ రాంగ్ పాసిబిలిటీ అన్నట్టు, ఓకేనా?
ఈకి సెకండ్ రైట్ ఎవరు ఫేస్ చేస్తారో వాళ్ళను పి ఫేస్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు మనకు, బీకి సెకండ్ లెఫ్ట్ డి అట. బీకి సెకండ్ లెఫ్ట్ డి. అసలు మనకు లెఫ్ట్ ఎటు ఇటు సైడ్ కదా లెఫ్ట్. సో బీకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ డి. మనకి ఏమో తెలియదు. ఇంకేమన్నాడు మనకు, హూ అని అంటే మనకు హూకి ముందు ఎవరు ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. సో బీ హూ డస్ నాట్ సిట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. బీ అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండడు, ఈడుండడు. బీకి సెకండ్ లెఫ్ట్ డి. సో మనకు బి ఇక్కడ ఉండడు. సో బి ఇక్కడ అనుకున్నాం అనుకో, చూడండి బి ఇక్కడ అన్నాం అనుకోండి, సెకండ్ లెఫ్ట్ ఇక్కడ ఆల్రెడీ ఈ ఫిల్ అయిపోయింది. సో ఇది రాంగ్. సో బీకి బి ఇక్కడ పెట్టుకుంటే బీకి సెకండ్ లెఫ్ట్ డి, బీకి సెకండ్ లెఫ్ట్ డి వస్తున్నాడు. ఓకేనా. ఇక్కడ పెట్టుకుందామంటే బి ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉండొద్దు అన్నాడు. ఇక్కడ పెట్టుకుంటేమో సెకండ్ లెఫ్ట్లో ఆల్రెడీ ఈ ఫిల్ అయిపోయాడు. సో మనకి ఇది ఒకటే పాసిబిలిటీ కాబట్టి ఇక్కడ వేసుకున్నాం బీకి సెకండ్ లెఫ్ట్ డి. నెక్స్ట్ ఇంకేమన్నాడు, 2 persons సిట్ బిట్వీన్ ఎస్ అండ్ క్యూ. పైన ఎస్క్యూ ఎక్కడ ఉన్నారు, పైన. ఎస్కు క్యూకి 2 persons. ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్ ఆర్ అట. మనకు లెఫ్ట్ ఎటు పైన రోకి ఇటు సైడ్. ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్ ఆర్. ఎస్క్యూ పక్కనే ఉండాలి. మనకు లాస్ట్ ఛాన్స్ ఉందా, లేదు. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకే. మళ్ళీ మనకి ఏమన్నాడంటే ఎస్కు ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆర్, ఎస్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆర్ అండ్ ఎస్కు క్యూకి మధ్యలో 2 persons ఉన్నారంట. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ఆర్ అనుకున్నాం అనుకో, ఎస్ఆర్ ఇక్కడ అన్నాం అనుకో, ఎస్కు క్యూకి మధ్యలో 2 persons అన్నాడు మనకు. ఓకేనా. ఎస్కు క్యూకి అప్పుడు ఎస్ ఇక్కడ ఉంటుంది. మనకు ఆల్రెడీ క్యూ ప్లేస్లో పీ ఫిల్ అయిపోయారు కదా. సో ఇక్కడ రాంగ్ మనకు. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడనే ఉంది మనకు ఎస్ఆర్. ఇక్కడ అన్నాం అనుకో, ఎస్కు క్యూకి మధ్యలో 2 persons వచ్చారు. సో ఇలా చేయాలి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మిగిలిన మెంబర్స్ ఎవరు మనకు, ఇందులో 1 person రావాలి. ఎవరాలు, పిక్యూఆర్ఎస్ టీ. సో టీ. ఇంకా నెక్స్ట్ మనకి ఏమన్నాడు, లాస్ట్ సి సీట్స్ నెక్స్ట్ టు బి అన్నాడు. బీకి నెక్స్ట్ సి అట. సి సీట్స్ నెక్స్ట్ టు బి అని అంటే బీకి నెక్స్ట్ సి. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఇందులో ఎవరు మిగిలిరు మనకు, బిసిడిహెచ్లు. ఏ అనే పర్సన్ రాలే. ఓకేనా. ఇలా చేయాలి ప్యారలల్ రో బేస్డ్ అరేంజ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ రెడీ చేద్దాం. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ క్యూ. క్యూని ఎవరు, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ క్యూని ఎవరు ఫేస్ చేస్తున్నారు, ఏ అనే పర్సన్. సో మనకు ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమన్నాడు, హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో. ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రో అని అన్నాడు. లెఫ్టో రైటో ఏమి ఇవ్వలే. ఈ ఇచ్చిండు. ఈ ఎక్స్ట్రీమ్ ఎండా, నో. టీ ఇచ్చిండు, ఎస్ టీ. నెక్స్ట్ ఇంకా సి ఇచ్చిండు, అవునా, నో. ఆర్ ఇచ్చిండు, పి ఇచ్చిండు. సో మనకు ఎవరు ఎక్స్ట్రీమ్ ఎండ్ టీ కాబట్టి ఆన్సర్ బి అనేది రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, 4 of the following 5 are like in a certain way and hence they form a group. Which one of the following does not belonging to that group? 5 ఇచ్చిండు. మనకు అందులో 4 అనేది ఒక వేలో ఉంటాయి, ఇంకొకటి దానికి చెందింది కాదు. అదేంటిదో చూద్దాం. క్యూ ఇచ్చిండు, ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉంది. ఏ ఇచ్చిండు, కింది ఉన్నాడు. టీ ఇచ్చిండు, ఇటు సైడ్ ఉన్నాడు. డి ఇచ్చిండు, ఇటు ఉన్నాడు. పి ఇచ్చిండు, పి కాదు. ఈ 4 persons ఏమో ఎక్స్ట్రీమ్ ఎండ్ ఇచ్చిండు, పి ఇచ్చిండు. పి అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి. పికి సెకండ్ రైట్ ఎవరు, పి. మనం ఇక్కడ కూడా చూసుకోవాలి రైట్ లెఫ్ట్. పైకేమో లెఫ్ట్ ఇటు, రైట్ ఇటు. ఇప్పుడు మనకు పీకి సెకండ్ రైట్ అన్నాడు. పి ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ సెకండ్ రైట్ ఎవరు, 1 2 ఎస్ కాబట్టి మనకు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు ఈ. ఈ నుండి చూస్తే ఏ పొజిషన్లో ఉన్నాడు అని అన్నాడు. ఈ నుండి చూస్తే ఏ
ఇక్కడ ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సో థర్డ్ టు ద రైట్, ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా? ఇలా చేయాలి ప్యారలల్ రో బేస్డ్ అరేంజ్మెంట్. ఓకే, ఒకవేళ మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.